WinterForest.com. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్. ఒకవేళ మీరు ఫస్ట్ టైం కనుక విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్కి విజిట్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ఈ విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్లో మనకు ఏపీ ఎంసెట్కి సంబంధించిన ప్రతి కౌన్సిలింగ్, అలాగే ఏఎన్జిఆర్యు, తర్వాత ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ, తర్వాత వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ, అలాగే పారామెడికల్స్, తర్వాత దీంట్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్లస్ నారాయణ కాలేజ్, నారాయణ హెల్త్ యూనివర్సిటీస్, నీట్ కౌన్సిలింగ్, ఐఐటి కౌన్సిలింగ్, అన్ని రకాల కౌన్సిలింగ్తో పాటు జాబ్ ఇన్ఫర్మేషన్, అలాగే స్కాలర్షిప్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇవ్వబడుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు చాలా చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. అండ్ కమింగ్ టు ద పాయింట్, ఒకవేళ మీ ఫ్రెండ్, మీ రిలేటివ్స్ ఎవరైనా, మీ జూనియర్స్ ఎవరైనా ఇంటర్మీడియట్తో పాటు ఐఐటి కోచింగ్, నీట్ కోచింగ్ లాంటివి తీసుకోవాలనుకుంటే మన విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్కి ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఓకే, సో కమింగ్ టు ద టాపిక్. ఇప్పటివరకు అయితే వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. కమింగ్ టు ద టాపిక్. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ చూడండి, రీసెంట్గా అప్డేట్ అయితే వచ్చింది ఒకటి, స్పోర్ట్స్ కోటా ప్రొవిజనల్ ప్రయారిటీ లిస్ట్. ఓకే, సో ఫస్ట్ మనకు ప్రొవిజనల్ ప్రయారిటీ లిస్ట్ అనేది ఫైనల్ కాదు, అదొకటి మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో అయితే చేశాను ఓన్లీ దీని గురించి, స్పోర్ట్స్ కోటా ప్రొవిజనల్ ప్రయారిటీ, తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్పాట్ కౌన్సిలింగ్. సో ఇప్పుడు ఇంకా కొత్త ఒక అప్డేట్ వచ్చింది, చాలా మందికి ఇది ఏంటని అర్థం అవ్వట్లేదు. ఓకే, సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే, నేను కంప్లీట్ అవగాహన కల్పించడానికైతే ట్రై చేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చివరి వరకు చూడండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే స్పెషల్ కోటాలో ఉన్నారో వాళ్ళందరికీ ఈ ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేసి ఈ గుడ్ న్యూస్ని వాళ్ళు అందరికంటే ముందు మీరే వాళ్ళకి తెలిపేలా చూడండి. ఓకే, సో ఎన్సిసి కోటాలో ఇంతకుముందే ఆల్రెడీ ఒక లిస్ట్ అయితే వచ్చింది. ఆ లిస్ట్ ఏంటి? ప్రొవిజనల్ ప్రయారిటీ లిస్ట్. సో ఆ ప్రొవిజనల్ ప్రయారిటీ లిస్ట్లో ఎవరికైనా ఏదైనా ఆబ్జెక్షన్స్ ఉంటే, గ్రీవెన్సెస్ ఉంటే పంపించమని అడిగారు. సో వాళ్ళు పంపించిన గ్రీవెన్సెస్ని మళ్ళీ ఎన్సిసి అథారిటీస్కి అయితే వీళ్ళు పంపించడం జరిగింది. ఏఎన్జిఆర్యు ప్లస్ ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ, వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు ఎవరైతే గ్రీవెన్సెస్ పంపించారో ఎన్సిసి ప్రొవిజనల్ ప్రయారిటీ లిస్ట్ ద్వారా, సో వాళ్ళ దగ్గర నుంచి అగ్రీ అయిపోయి కంప్లీట్గా ఇప్పుడు రివైజ్డ్ ప్రయారిటీస్ అనేది ఇక్కడ లిస్ట్ మనకు కనిపిస్తుంది. ఇది ఫైనల్ లిస్ట్. ఓకే, సో క్యాప్ ప్లస్ ఎన్సిసి కోటా. క్యాప్ అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్, తర్వాత ఎన్సిసి కోటా. సో ఇప్పుడు లిస్ట్ ఫైనల్ అయిపోయింది. ఇంతకుముందు ప్రయారిటీ లిస్ట్ మనకి ఇక్కడ ఏం కనిపించేది, అక్కడ ప్రొవిజనల్ ప్రయారిటీ మెరిట్ లిస్ట్. కానీ ఇప్పుడు మనకు కనిపించేది ఏంటి? రివైజ్ ప్రయారిటీ మెరిట్ లిస్ట్. అంటే అందరి గ్రీవియన్సెస్ని అడ్రస్ చేస్తూ ఫైనల్ డెసిషన్ అనేది వచ్చేసింది. సో వీళ్ళు జస్ట్ వెళ్ళి అడ్మిట్ కావడమే. ఏ రోజు కావాలి? 6th February 2021. ఓకే, సో మార్నింగ్ వచ్చేసి క్యాప్ కోటా వాళ్ళకి, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ వాళ్ళకి, తర్వాత 2:30కి ఆఫ్టర్నూన్ అదే రోజు 2:30కి ఎన్సిసి కోటా వాళ్ళు. ఓకే, సో దీంట్లో కూడా ఓన్లీ 1 to 200 మాత్రమే పిలుస్తున్నారు. దీంట్లో ఎవరైనా జాయిన్ కాకపోతే వాళ్ళకి మళ్ళీ సెపరేట్గా కౌన్సిలింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఆల్రెడీ ఫీజెస్ ఒకసారి చెప్పాను, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు ఇది కౌన్సిలింగ్ ఏంటి? మాన్యువల్ కౌన్సిలింగ్. అంటే మీరు అక్కడ ఫీజు అవన్నీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫైనల్ ప్రయారిటీ లిస్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లైడ్ క్యాండిడేట్స్ ఫర్ ద కోర్స్ వైజ్. Fee to be paid immediately on seat allotment, and other instructions are downloaded from the graduate administration portal for the university. Okay, సో కాబట్టి మీరు వెళ్ళేటప్పుడే ఒకవేళ మీకు కనుక సీట్ వస్తే మళ్ళీ ఛాన్స్ ఉండదు. అందుకే దీని పేరేంటి? స్పాట్ మాన్యువల్ కౌన్సిలింగ్. ఓకే, సో మీకు సీట్ ఇవ్వగానే ఇమ్మీడియట్గా మీరు ఫీజు అయితే పే చేయాలి. ఓకే, సో ఫీ ఎంత పే చేయాలి? ఒకవేళ మీరు బిఎస్సి అగ్రికల్చర్ హానర్స్లో జాయిన్ అయితే 31,000
750 పే చేయాలి. మీకు టోటల్ ఫీజు వచ్చేసి 1,10,840 రూపీస్. ఒకవేళ బీటెక్ ఫుడ్ టెక్నాలజీలో జాయిన్ అయితే 34,450. ఓకే, సో ఇది ప్రైవేట్ కాలేజెస్ అఫిలియేషన్ విత్ ANGRU. ఇది ప్రైవేట్ కాలేజెస్ ఫీజు. ఓకే, సో యూనివర్సిటీ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్ రెండు సెపరేట్ అయితే ఇచ్చారు మనకు. ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ తిరుపతిలో మనకు BVSC. ఓకే, తర్వాత AH. సో ఇది BVSC పర్ సెమిస్టర్, తర్వాత పర్ యానం 4,670 పర్ సెమిస్టర్, అంటే టోటల్ 2 సెమిస్టర్స్ కాబట్టి 9,340. ఓకే, సో టోటల్ ఫీ స్ట్రక్చర్ ఒకసారి చెక్ చేసుకోండి, దాన్ని బట్టి మీరు జాయిన్ అవ్వండి. ఓకే, సో ఇప్పుడు చూడండి, ప్రైవేట్ NCC కోటా రివైజ్డ్ ప్రయారిటీ లిస్ట్. ఓకే, సో రివైజ్డ్ ప్రయారిటీ లిస్ట్ అంటే NCC వాళ్ళు అప్రూవ్ చేసిన లేటెస్ట్ లిస్ట్. సో ఇందులో పేరున్న వాళ్ళందరూ ఏ రోజు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి ఆల్రెడీ క్లియర్ కట్గా అయితే చెప్పాను. సో దీని ఇదంతా ఎప్పుడు గ్రీవెన్సెస్ క్లియర్ అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళు, అంటే వీళ్ళకు 100% ష్యూరిటీ సీట్ వస్తుంది. కానీ మీరు చెప్పిన సర్టిఫికేట్స్ ఏవైతే అప్లికేషన్ టైంలో ఇచ్చారో అవి క్లియర్ కట్గా మీరు పెట్టినట్టే ఉంటేనే అప్పుడు మీ అప్లికేషన్ అయితే ఉంటుంది. ఓకే, సో ఇది NCC వాళ్ళ. దీంట్లో ఎంతమంది వెళ్ళాలి ఏంటి అని ముందే చెప్పాను, ఒకసారి చెక్ చేసుకోండి. 407 అయితే మెంబర్స్ ఉన్నారు NCC కోటా కింద. ఓకే, NCC కోటా కింద మనకు 4,007 మెంబర్స్ ఉన్నారు. కానీ ఎంతమంది ఎలిజిబుల్ అని ఒకసారి మళ్ళీ ఒకసారి చూద్దాం. ఆల్రెడీ మీకు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, సో ఇది 407. ఓకే, ఫీజ్ కేటగిరీస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, NCC కోటా వాళ్ళు ఓన్లీ 1 to 200. మిగతా వాళ్ళు ఎందుకు ఇచ్చారు అంటే 1 to 200లో ఒకవేళ ఎవరిదైనా సర్టిఫికెట్ ప్రాబ్లం కానీ ఉంటే వాళ్ళు NCC కోటా నెక్స్ట్ 200కి పిలుస్తారు, టైం ఉంటుంది వాళ్ళకి. ఓకే, సో ఫస్ట్ 200 NCC వాళ్ళు ప్లస్ క్యాప్ కోటా అందరూ వెళ్ళాలి 6th రోజు మార్నింగ్. క్యాప్ కోటా వాళ్ళు, తర్వాత 2:30కి NCC కోటా వాళ్ళు. ఇప్పుడు మిగతా లిస్ట్ చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు క్యాప్ కోటా. ఓకే, ఇది కూడా 6th ఫిబ్రవరియే, సేమ్ లిస్ట్, కాకపోతే దీంట్లో అటాచ్ అయిన లిస్ట్ మాత్రం వేరు. ఓకే, ఇది లిస్ట్, వీళ్ళందరూ క్యాప్ కోటా కింద. ఓకే, అండర్ క్యాప్ కోటా. సో ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మీరు కావాలంటే డౌన్లోడింగ్ లింక్, ఈ లిస్ట్ డౌన్లోడింగ్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైతే దీంట్లో పేరు ఉందో ప్లస్ ఐడియా లేదో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ లాగా ఇన్ఫార్మ్ అయితే ఖచ్చితంగా చేయండి. ఓకే, సో ఇది ఒకసారి చెక్ చేసుకున్నారు కదా. ఇది క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అండర్ క్యాప్ కోటా. తర్వాత ఇది వచ్చేసి క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్ అండర్ క్యాప్ కోటా. ఓకే, ఇది నాట్ ఎలిజిబుల్. ఈ రెండు లిస్టు క్లియర్ కట్గా చూసుకోండి. ప్రైవేట్ కాలేజెస్ ఎన్ని, యూనివర్సిటీ కాలేజెస్ ఎన్ని, ఇవన్నీ క్లియర్ కట్గా అయితే ఉంది. ఓకే, సో ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్ నౌ. సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్ ఫ్రమ్ విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్.